అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉక్కుంపేట మండలంలో మనం చూస్తున్నాము. గత కొన్ని రోజులుగా అగతంబడి త్రినాథ్ అనే ఉపాధ్యాయుడిపై ఇలాగ భూ ఆక్రమణలు చేస్తున్నారని చెప్పని మనం చూస్తున్నాము, కథనాలు వస్తున్నాయి. మరి ఈరోజు ఆయన మన ముందున్నారు. మరి ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధము, మరి ఆయన భూ కబ్జాలు చేశారా లేకపోతే ఆయన దగ్గర ఏమైనా పత్రాలు ఉన్నాయా లేదనేది ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్ త్రినాథ్ గారు. ఏం లేదు, మీరు కూడా చూస్తున్నారు. గత కొన్ని రోజులుగా మీ మీద అంటే ఉక్కుంపేట మండల ప్రధాన కేంద్రంలో ఇలాగ సుమారు ఇంచుమించు ఒక 60-70 కోట్ల ఆస్తులు విలువ చేసి అన్ని కూడా మీరు భూ ఆక్రమణ చేశారని చెప్పని వచ్చింది. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అదంతా తప్పుడు ప్రచారం సార్, అపోహ. నాకు నా ఎదుగుదలకు చూసి ఉండలేక నా మీద చెడు ప్రసారం చేసుకుని వద్దామన్న ఉద్దేశంతో ఆయన కబ్జా చేసాడు, ఆయన దగ్గర నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించుకున్నాడు, ఆ భూమి వారి దగ్గర కాకుండా వేరే వారి దగ్గర రాయించుకున్నాడు అని చెప్పేసి అని నా ఎదుగుదలకు చూడలేక నాకు బేడ్ చేయడం కన్నా ఉద్దేశంతో వాళ్ళు చేసుకుని తప్పుడు ప్రచారాలు సార్. ఆయనే కాకుండా స్థానికమైనటువంటి సర్పంచులకి, ఎంపీటీసులకి, స్థానికంగా ఉన్నటువంటి వైస్ ఎంపీ గారిని తీసుకొని వచ్చి వాళ్ళు కూడా పాపం వాళ్ళకి ఏం అభంశుభం తెలియదు సార్. అలా వాళ్ళు నాకు ఎటువంటి శత్రుత్వం కానీ వాళ్ళతో ఎప్పుడు కనీసం మాట వాగ్వాదం వచ్చిన సందర్భం కూడా లేదు సార్. కానీ అలాంటి వాళ్ళు కూడా నా మీద అపోహగా చేసుకొని వచ్చి నా మీద బేట్ చేయించాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు పనికిమాలిన ప్రయత్నం నా గురించి చెప్పుకొని చేసుకొని వస్తున్నారు సార్. అలా కాదు సార్, ఇప్పుడు మీకు అంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మీరు కొనుక్కున్న వాటికే అంటే మన స్థానికంగా రెవెన్యూ వాళ్ళు అవని ఎక్కడైనా సరే కొన్న వాటికి రిజిస్ట్రేషన్ చేస్తారు. మీ దగ్గర అవి మీరు కొనుక్కున్న వాటికి అన్ని ప్రూఫ్లు మీ దగ్గర ఉన్నాయి? పక్కగా సరిగ్గా సార్, పట్టాలు సార్, దాని తాలూకు యావత్ డాక్యుమెంట్స్, పత్రాలు అన్నీ ఉన్నాయి సార్. దీనికి సంబంధించి ఏ విచారణకైనా లేదంటే ఫోరెన్సిక్ అయినా లేదంటే నాలుక టెస్ట్కైనా దేనికైనా నేను రెడీగా ఉన్నాను సార్. వారి అవసరం నిమిత్తం వారు అమ్మేరు, నేను కొనుక్కున్నాను, నా కష్టాయుతం పెట్టి నేను కొనుక్కున్నాను. నా ఆస్తికి ఎవ్వరు కూడా వేరే వాళ్ళు బయట వాళ్ళు అన్యాక్రాంతంగా నాకు మోసపూరితంగా చెడుగా అపోహ మాట్లాడడానికి అయితే నా వ్యక్తిగతంగా సంబంధించిన ఆస్తికి ఎవరికి సంబంధం లేదు సార్. మీరు చూసే ఉంటారు అధికారులు కూడా మీకు కొమ్ము కాస్తున్నారని చెప్పాను. అదంతా పక్క, అది తప్పుడు సార్, తప్పు సార్. ఎందుకంటే నేను కొనుక్కున్నాను సార్, నేను కొనుక్కున్నది రిజిస్ట్రేషన్కి రెవెన్యూ కార్యాలయం సార్ తీసుకెళ్తే రిజిస్ట్రేషన్ చేసి నా పేర్లు రెవెన్యూ రికార్డులో నమోదు చేసి నాకు పట్టా జారీ చేసి ఇచ్చారు సార్. అది వాళ్ళు నేను మరి చేయించుకోవడం నా బాధ్యత, వాళ్ళు డ్యూటీ ప్రకారం వాళ్ళు చేయించుకోవడం తాలూకు బాధ్యత వాళ్ళు చేసి ఇచ్చారు సార్. స్కూల్కి కూడా వెళ్ళట్లేదు అది ఇది అని చెప్పాను అంటారు సార్. ఇది పక్క పిల్లలు సార్, అభం శుభం తెలియని వారి దేవుళ్ళు సార్. నేను నా డ్యూటీ విధి నిర్వహణ నేను చేస్తున్నాను లేదు అనేటువంటి నిదర్శన సార్. పెద్దలు ఎవరికి కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు సార్. అక్కడ వెళ్ళేసి అభం శుభం తెలియని పిల్లలు సార్. నేను చదువంటే పెద్ద ఇంటర్ వాళ్ళకో డిగ్రీ వాళ్ళకో హై స్కూల్ స్థాయి వరకు కాదు సార్. 1 నుంచి 5వ క్లాస్ చదివే పిల్లలు చెప్తున్నాను సార్. వాళ్ళ దగ్గర వెళ్ళి చెప్తే నేను వెళ్తున్నాను, నేను చెప్తున్నాను లేదనేటువంటి అభం శుభం తెలియని పిల్లలు చెప్తారు సార్. వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి వారు ఎంక్వైరీ చేసుకోండి సార్. మరి ఇప్పుడు మీ ఈ ఆరోపణల గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చివరిగా? సార్ మెయిన్గా నేనేంటంటే 2002లో నా జాబ్ వచ్చింది సార్. 2003 నుంచి నా శాలరీ వచ్చి మొదటి సంవత్సరం 1000 రూపాయలు సార్, రెండో సంవత్సరం వచ్చి 1500. నాకు ఎటువంటి మద్యపానం కానీ ఎటువంటి నాన్ వెజ్ కానీ తినేటువంటి అలవాటు లేదు సార్. బయట తిరగడం కూడా నాకు గంట ఒక 10 నిమిషాలు కూడా వేస్ట్గా తిరిగేటటువంటి ఆలోచన నాకు లేదు సార్. ఈ వచ్చినటువంటి డబ్బులు పొదుపు చేసుకొని నాకు దేవుడు దీవించిన ఆశీర్వాదం ఏంటంటే నాకు మంచి నా తాలూకు అన్ని విషయాలు అర్థం చేసుకున్నటువంటి నా భార్య దొరకడం, భార్య తాలూకు ఫ్యామిలీ కూడా అందరూ ఫైనాన్షియల్గా సెటిల్ అయినటువంటి ఎంప్లాయీస్ సార్. నాకేం అవసరం ఆపదైనా వాళ్ళు ఫైనాన్షియల్గా వారు సహకరిస్తారు. దాంతోపాటు నేను ఏంటంటే మాకు ఇప్పుడు శాలరీ బ్యాంకు నుంచి మేము తీసుకుంటున్నాం కదా సార్, వారు ఫైనాన్షియల్గా మాకు ఫైనాన్షియల్ పర్సనల్ లోన్ కానీ ఇస్తారు సార్. మాకు అవసరమైన ప్రైవేట్గా చీట్లు కట్టుకుంటాం సార్. ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఇప్పుడు బ్యాంకులో పెట్టుకున్న ఆ రూపాయి కూడా కలవదు సార్. ఇంత కష్టపడిన కష్టాలతో ఎందుకు అక్కడ ఎటువంటి ఉపయోగం లేకుండా ఉండడం అని చెప్పేసి అది తీసుకొని వచ్చి అప్పుడు 2011, 2013, ఈ భూమి అయితే 2016 నేను కొనుక్కున్నాను సార్. ఇలాగ భూముల మీద ఇన్వెస్ట్ పెట్టి